వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. సో మొత్తానికైతే మున్సిపల్ ఎలక్షన్ అటువంటి ఈ సమయంలో మా డిఎన్ఎస్ న్యూస్ తరఫున మేము జనగామ కాన్సెప్ట్ సంబంధించినటువంటి చేరియాలో ఉన్నటువంటి ఒక కౌన్సిల్ సంబంధించినటువంటి వీడియో నేను చేయడం జరిగింది. ఆ వీడియో చేయడం వల్ల ఏమైందంటే ఆయనకాట చాలా పరువు నష్టం వాటిల్లిందట. అంతేకాకుండా నీ గెలిచే సీటును నీ వల్లనే ఓడిపోతున్నా, మొత్తం మైనస్ అవుతుందని చెప్పి ఇప్పటికీ గత 3-4 రోజుల నుంచి సుమారు రోజు ఒక 10 మంది చేసి ఫోన్ చేసి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు కూడా. ఈ ఎలక్షన్ల తర్వాత నాట ఆయన ఓడిపోతున్నాట, మమ్మల్ని కొడతారాట, మమ్మల్ని చంపుతారాట. నేను ఒకటే ఆడుతున్నా, రాజీవ్ రెడ్డి, నేను నీకు ఏం అన్యాయం చేసినా? నువ్వు చేసిన పనుల మీద కదా. నువ్వు గతంలో ఒకసారి నువ్వు మరి చూసుకో, గత ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏమైతే దొంగ పనులు లంగ పనులు చేసినావో వాటి మీద నేను మాట్లాడింది. నేను నీకేమన్నా నా వల్ల నీకు నష్టం జరిగితే నువ్వు కోర్టులో కేసేసుకోవాలి. నువ్వు లేదంటే మీ లీడర్లు ఉన్నారు కదా, అందరు బాస్లు, వాళ్ళతో ఫోన్ చేయించి పిలిపించి నా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి మీరు. అది ఇచ్చిపెట్టి నువ్వు మమ్మల్ని బెదిరించి ఫోన్ చేసి కొడతా చంపుతా అని అది చేయడము, మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి బెదిరిస్తే వాళ్ళు ఫోన్ చేసి సరే నేను చంపుతాడట కొడతాడట నువ్వు జాగ్రత్తగా ఉండరా అంటే ఎందుకయ్యా? ఏం తప్పు చేసింది? నేను ఏం తప్పు చేయలేదు. చేసే తప్పులను నువ్వు చేసినావు. నువ్వు నోటుకు వచ్చేటట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అంటే నువ్వు చదువుకున్నావు, నీ సభ్యత సంస్కారం లేదు నీకు. అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఏం చేయాలని మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. చూడు నువ్వేం మాట్లాడుతున్నావు, ఎట్లా బెదిరిస్తావు చూడు ఒకసారి. మున్సిపల్ పనిచేస్తున్న తీసుకొచ్చి బేస్మెంట్ కూడా తెంగించిండు. ఆయన నేను తీసుకుపోయి లోపలికి కట్టిన కమిషనర్ తోటి, అప్పుడు ఎవరు ప్రసాద్ ఏదో పేరు చెప్పిండు కమిషనర్, రాజేంద్ర ప్రసాద్ ఉండే. ఆయన ఒకటే ఫోన్ చేసి టార్చర్ చేసిండట. ఆయనకు రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు ఆయన 12 వార్డులో టార్చర్ పెట్టిండు. ఎవడు కూడా మున్సిపల్ రూల్స్ కు ఎవడు ఇల్లు కట్టినా, ఏ కౌన్సిలర్ చెప్పినా, ఎవరు చెప్పినా సెక్రటరీ గాంధీ ఇల్లు కట్టుకుని పర్మిషన్ ఎవరికి ఇవ్వాలి. ఆయన అది వ్యక్తిగతంగా ఆయన చూసినాం కాబట్టి మా వార్డు కాదు, ప్రతి ఒక్క 12 వార్డుల అంటే 30 ఇల్లు లేకుంటే ఆయన ఎవరికి కూడా మాట ఇవ్వలేదు. ఇప్పుడు రాజు కాదు, అప్పుడున్న చైర్మన్ మాట కూడా ఇలా ఆయన. అయితే అప్పటి బ్యాగ్ పోయిండు, బ్యాగ్ పోయినాక కూడా బ్యాగ్ కట్టుకున్నాక కూడా పైసలు తీసుకున్నాడు. 40,000 పైసలు తీసుకుంటున్నాడు. 40,000 ఇచ్చిందట. 40,000 ఇచ్చినా నేను ఇచ్చిందట. 40,000 ఇచ్చిన అంటాడు. మరి డబ్బులు ఇచ్చింది వాస్తవమేనా అంటే? డబ్బులు ఇచ్చింది వాస్తవమే. డబ్బులు ఇచ్చినాకనే ఫస్ట్ బేస్మెంట్ కూడా దిగితేనే మున్సిపల్ సిబ్బందిని పంపించిందట. ఎవరు? మున్సిపల్ కమిషనర్ రాజు ఇద్దరు కలిసి పంపిస్తే 40,000 ఇచ్చి పంపించిందట. అప్పుడు పని స్టార్ట్ చేసుకొని ఇచ్చిందట. డెవలప్మెంట్ అని అంటాడు కదా, మరి ఇప్పుడు మనోడు కట్టిన దగ్గర నుంచి అయినా కట్టక ముందు నుంచి అయినా ఇప్పటికి మా 4th వార్డులో ఒక 400 అన్నకి అన్నట్టు ఈ మాట ఇస్తాను. నేను ఒక అమ్మగా బొక్కు పుట్టిన లెక్క మాట్లాడుతుంటాము. నేను ఒక్కని దగ్గర నువ్వు మాలేసిన నేను మాలేసిన అయ్యప్ప చెప్తాను. నేను ఈ వార్డులో కాదు, ఏ వార్డులో అయినా ఇల్లు కట్టడం దగ్గర ఒక్కని దగ్గర చేయి చాపినట్టయితే నేను అన్నం తింటోని కాదు. అదే నేను ఫోన్ చేసి అది నా క్యారెక్టర్. నేను చూడు, నీకు మీ బావ ఇంటే ఉంటాడు, అవునవునవును, ఇంత మంది ఉంటారు. ఈ ఒక్క లంజోడు కన్నా కట్టడం దగ్గర ఒక్కని దగ్గర చేయి చాపినట్టయితే నేను అన్నం తింటోని కాదు. అదే నేను ఫోన్ చేసి అది నా క్యారెక్టర్. నేను చూడు, నీకు మీ బావ ఇంటే ఉంటాడు, అవునవునవును, ఇంత మంది ఉంటారు. ఈ ఒక్క లంజోడు కన్నా రాజీవ్ రెడ్డి, నేను ఏం తప్పు చేసినా, నేను ఏ నేరం నీకు చేసినా అని నువ్వు నన్ను, మా తల్లిని అవమానపరిచే విధంగా నువ్వు నన్ను ఆ మాట నన్ను తిట్టినవు. నువ్వు చదువుకోలేదా? నువ్వు బీటెక్ చేసామని కూడా నాకు తెలిసింది. కొంచెం నీకు సభ్యత సంస్కారం అనేది నీకు ఉండనా వద్దా? నువ్వు 400 మంది ఇల్లు కట్టిర్రు 4th వార్డు అని చెప్తున్నావు. నువ్వు బరాబర్ నీ ఇల్లు తప్ప 400 మంది నువ్వు హరాస్మెంట్ చేసినావు. ఈరోజు 400 × 2 సుమారు 800 ఓట్లు నీకు ఆపోజిట్గా పడుతున్నాయి ఓట్లు. నువ్వు చెప్తున్నావా 400 మంది ఇల్లు కట్టిరని? ఏ ఒక్కరినైనా నువ్వు వదిలిపెట్టావా? నీ 4th వార్డులో జర్నలిస్టులు ఉన్నారు, అడ్వకేట్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఉన్నారు,
అంటే చేర్యాలలో ఉన్న ఉద్యోగులలో ఎక్కువ 50% 4th వార్డులోనే ఉన్నారు. ఈ 4th వార్డులో 70% ఉద్యోగులే ఉన్నారు. నువ్వు ఏ ఒక్కరిని నువ్వు ఇబ్బంది పెట్టలేదా, హరాస్మెంట్ చేయలేదా? ఎందుకు? నువ్వు ఇల్లు కడతావేమో మున్సిపల్ పర్మిషన్లో జరగకుండా కడతావు. అదే టీచరు కామన్ మ్యాన్ ఇల్లు కడతావేమో బరాబరు 30 ఫీట్లు జరిగి కట్టేదాకా నువ్వు తట్టపర గుంజుకపోమని చెప్పినావు. వాళ్ళని చేసినావు. నువ్వు చేసిన టార్చర్ చేసా చేర్యాల చరిత్రలో ఎవరు చెయ్యలేదు, ఇక ముందు ఎవరు చెయ్యరు కూడా. ఇక ముందు ఎవరు చేసినా నేను ఊరుకోను. ఇదేంది అని సంస్కారం? నేను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే గారు ఏం చెప్తారండి? మీరు రౌడీలకు టికెట్లు ఇచ్చి మీరు దొంగలకు లంగలకు జనాలను భయభ్రాంతకు గురి చేసి ఒక పేదోడు వచ్చి పక్క ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అంటే టార్చర్ చేసేటట్టు వీళ్ళకు నువ్వు టికెట్లు ఇచ్చి చేర్యాల సమాజానికి ఎమ్మెల్యే గారు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారో ఒకసారి చెప్పాలి. మీరు గంత హీనంగా నువ్వు చదువుకున్న వ్యక్తి గంత మాట నన్ను అంటావా? నీకు అన్యాయం జరిగితే నాకు ఫోన్ చేయాలి, చెప్పు సీను నా వల్ల నీకు ఏ ఇబ్బంది కలిగింది, సెట్ బ్యాక్ అయినవా, నువ్వు 40,000 ఎవరికి ఇచ్చినావు నువ్వు నన్ను అడగాలి. ఆ కమిషనర్ పిలిపి నువ్వు 40,000 ఇయ్యలేదా? కొంచెమన్నా మాట మాట్లాడే బుద్ధి జ్ఞానం ఉండాలేమన్నా. నాతో మాట్లాడే ముఖం లేక చేర్యాలో 4వ వార్డులో ఇల్లు కట్టినా ఏ ఒక్కరైనా తీసుకొచ్చి నువ్వు మాట్లాడి సెట్ బ్యాక్ కాకుండా ఇల్లు కట్టిరో నీ వేధింపులు కమిషనర్ వేధింపులు ఉన్నాయా లేదా అని ఒక్కరితో మాట్లాడగలుగుతావు నువ్వు? పాపంగా కూలాలు చేసుకుంటే వాళ్ళు కూడా బ్రాహ్మణ సత్రం కాడ ఇల్లు కడతా కూడా వాళ్ళని కూడా ఇచ్చిపెట్టలేను. ఉన్న 100 గజాల ప్లాట్లో సెట్ బ్యాక్ అయ్యి 30 ఇచ్చి పెడితే ఇల్లు ఏం పడుతుంది వాళ్ళకు? నీకు చేతనైతే నీకు సంస్కారం ఉంటే సహాయం చేయి వాళ్ళకు. కమిషనర్ ఫోన్ చేసి హరాస్మెంట్ చేస్తే సార్ నా వాట ఇల్లు కడుతున్నారు వాళ్ళు, ఉన్నది 100 గజాల ప్లాటు, వాళ్ళను ఎక్స్క్యూజ్ చేశారు వాళ్ళు, వేరే పెద్ద ప్లాట్ వాళ్ళను నువ్వు జరపమని చెప్పాలి. చిన్న ప్లాట్ నువ్వు జరుపు కడితే వాళ్ళు ఇల్లే ఏడ ఉంటారు వాళ్ళు, అంత చిన్న ఇంట్లో చుట్టూ మళ్ళా 3 పక్కల ఇచ్చిపెట్టాలి సంధి. ఏడుంటో చెప్పాలి. కొంచెమన్నా నీకు బుద్ధి ఉండక్కర్లేదా? గంత మాట అంటావా నువ్వు? ఒకటే చెప్తున్న ఎమ్మెల్యే గారు నన్ను ఏదో ఇట్టిండో ఆ పదజాలాన్ని దాన్ని గురించి మీరు ఎంబడి వివరణియాలి. లేకుండా మాత్రం నేను మాత్రం రేపటి నుంచి 4th వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి పోయి ఈయన చేసిన ఘనకార్యాలు అయితే నేను చెప్తాను. అందరికీ తెలుసు, నేను చేసిన వీడియో తోటి వాళ్ళు మర్చిపోయిన అందరు గుర్తు చేసుకున్నారు. ఒక్క 4th వార్డు కాదు, నేను రేపటి నుండి చేర్యాల్లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మీరు చేసిన ఏదైతే పుణ్యాలు ఉన్నాయో అవన్నీ నేను ఒక్కొక్కటి బయట తీస్తా. నేను మాత్రం ఊరుకొని చెప్తానా, నన్ను తిట్టిన ఏదో బూత్ పదం ఉందో దానికి ఖచ్చితంగా దానికి వివరణ ఇవ్వాలి, దానికి సారీ చెప్పాలి. లేకుంటే నేను మాత్రం క్షమించను. మీరు ఒకసారి ఆనందం చేసుకోండి, మీరు ఒకసారి పిలిపించుకోండి, మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి. దీన్ని మాత్రమే అయితే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించను. అధికారం లేనప్పుడే ఇట్లా బెదిరిస్తున్నారు, సంపుతా అని, ఆఫీసు ధ్వంసం చేస్తా, ఆఫీసు లొకేషన్ పెట్టని. ఎందుకు నువ్వు అట్లాంటి పని చేస్తావు? నీకు తెలియదా? 100 మందిని రాళ్ళతో కొడుతున్నా తిరిగి ఎవడో కూడా మళ్ళీ రాయితం కొడతారా? నీకు కనీసం ఇంకిత జ్ఞానం లేదా నీకు? కాబట్టి ఇటువంటి చిల్లర వల్ల రేషాలు నువ్వు మానుకో. నేను చెప్తున్నా, నేను మాత్రం ఊరుకునే వ్యక్తిని కాదు. నువ్వేదో యూత్ తిరుగుతారని చెప్పి ఆ యూత్ను మొత్తం చెడగొట్టావు నువ్వు. సాయంత్రం కానీ వాళ్ళకు మంద ఆపించరు, బీర్ ఆపించరు. నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు యూత్కు? నువ్వు నీ వల్ల బాగుపడ్డ ఒక్క పిల్లగాని పేరు ఎప్పుడు నువ్వు 10 మందిని ఎంబేస్ తిరిగానే నువ్వు పెద్ద అదనుకుంటున్నావు. నువ్వేమన్నాను? ఇటువంటి మాత్రం నేను సహించాను. చేర్యాలో కూడా అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు. 4th వార్డులో కూడా అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. కాబట్టి నువ్వు ఇటువంటివి మానుకుంటే మంచిగా ఉంటుందని నేను ఈ సందర్భంగా మరొకసారి నేను హెచ్చరిస్తున్నాను. నేను